నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, మనం ఈ వీడియోలో వచ్చేసి శుక్రుడి అనుగ్రహం గురించి మాట్లాడుకుందాం. జనరల్గా శుక్రుడు అనగానే భోగానికి, ఐశ్వర్యానికి, సుఖానికి కారకుడు అని చెప్తూ అలాంటి శుక్రుడి అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఏవి? ఒకవేళ ఇన్ కేసు మా నక్షత్రాలు చెప్పారు కానీ మేము అంత హ్యాపీగా లేము, మేము అంత సుఖాన్ని ఏమీ అనుభవించట్లేదు అని కామెంట్స్ కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అసలు ఎందుకు అంటే వాళ్ళకి శుక్రుడి అవయోగం అనేది ఉందా, లేకపోతే కనుక ఎవరికైనా శుక్రుడు వీక్గా ఉన్నాడు, లేకపోతే మాకు పరిస్థితి అలా లేదు అంటే ఏవైనా వీళ్ళకి పరిహారం ఉంటుందా? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. అంటే శుక్రుడు అంటే కోరిక కలగడమే శుక్రుడు ఒక అనుగ్రహం. మనం ఏదైనా సంపాదించాలనే కోరిక ఉంది అంటేనే మన జాతకంలో శుక్రుడు ఒక అనుగ్రహం ఉందని అర్థం. అంటే శుక్రుడు మనం అనుకున్నట్టుగా వీళ్ళందరూ చెప్పినట్టుగా, శాస్త్రాలు చెప్పినట్టుగా ఏంటంటే శుక్రబలం ఖచ్చితంగా ఉండాలి. శుక్రబలం ఉంటేనే వాళ్ళకి ఏదైనా సంపాదించాలని, ఏదైనా చేయాలని ఆ దృఢ సంకల్పం వస్తుంది. ఒక మనిషి సంపాదించడం చాలా మంది చూడండి, మనం ఇంట్లో ఒక హౌస్ వైఫ్ని తీసుకుందాం. ఈ ఇంట్లో ఆడవాళ్ళు మా వారు బాగుండాలి రోజు పూజ చేస్తుంటారు కదా, వాళ్ళు శుక్రబలం ఉన్నట్టు వాళ్ళకి. అంటే ఆ పూజ చేయగలిగిన క్యాపబిలిటీస్ వచ్చాయి అంటేనే శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటేనే వాళ్ళు పూజ చేస్తారు. సో ఆ పూజ చేస్తున్నారు, రోజు ఇంట్లో అన్ని పాజిటివ్ థింగ్స్ మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రతిదీ మేము వచ్చే ఏడాది ఇల్లు కట్టుకోవాలి, చీటీ పాటేస్తున్నాం, ఈ డబ్బులు బంగారం కొనుక్కోవాలి అని మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రతి విషయాన్ని నాకు ఇలా జరగాలి, ఇలా ఉండాలండి, ఇలా చేయాలండి ఇంట్లో పిల్లలకి చెప్తున్నారు, భర్తకు చెప్తున్నారు, అలాగే భర్త పిల్లలకి, భార్యకి చెప్తున్నాడు. అని అంటేనే అక్కడ శుక్రుడు బలంగా ఉండడం అర్థం. అంటే అంత పాజిటివ్ యాటిట్యూడ్ తో, ఖచ్చితంగా. అంటే కావాలనే కోరికతో ఉన్నవాడు. అంటే పాజిటివ్ తీసుకోవచ్చు, మనం నెగిటివ్ గా తీసుకోవచ్చు. అంటే మేనిఫెస్ట్ కింద పనిచేస్తుంది. అయితే మేనిఫెస్ట్ పనిచేయడానికి బుధుడు కూడా అనుగ్రహం ఉండాలి అక్కడ. చాలా మంది ఎఫర్మేషన్స్ వాడుతుంటారు, వాడగానే వాళ్ళు జరుగుతాయి, కొంతమంది జరగవు. ఎన్ని వాడినా జరగట్లేదు, మీకు జరుగుతున్నాయి ఏంటండి. దీనికి ఇక్కడ బుధుడు కూడా కారకత్వం ఉండాలి. సో జాతకంలో నవగ్రహాల్లో బలంగా 4-5 గ్రహాలు బలంగా ఉంటే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. దానికి మన దైవ సంకల్పం తోటి ఉంటుంది, తర్వాత మన సంకల్పం బలం ఉంటుంది, తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ అనుగ్రహం బలం ఉంటుంది. అంటే జాతకం 4-5 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఉండాలి. ఏ ఒక్క గ్రహం అనుకూలంగా ఉంటే వాళ్ళకి అక్కడ స్టాండేజ్ సైకిల్ తొక్కినట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం స్టాండేజ్ సైకిల్ తొక్కాం అనుకోండి, గమ్యాన్ని చేరలేం కదా, అక్కడే ఉంటాం, ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంటాం. అలా జరిగే అవకాశం. శుక్రుడు అంటే ఏంటంటే భోగానికి, యోగానికి, తర్వాత మన కోరికలకి ఆయనే కారకత్వం. సో ఒక మంచి అందమైన బట్టలు వేసుకోవాలనుకున్న అనిపించింది అంటే శుక్రుడు ఒక అనుగ్రహం ఉందని అర్థం. మనం అందంగా కనిపించాలి అని అనుకుంటున్నాం అంటేనే శుక్రుడు ఒక అనుగ్రహం ఉందని అర్థం. తర్వాత ఒక మంచిగా ఇంట్లో భోజనం చేయాలి, మంచి అంటే భోజనం అంటే మంచి టేస్టీ ఫుడ్స్ అని అంటుంది, బాగా రుచికరమైన పదార్థాలతో వండుకుని తినాలి అనిపించింది అంటే శుక్రుడు ఒక అనుగ్రహం ఉందని. సో ఇన్ని ప్రతిదీ కంఫర్ట్స్ చూసుకునేది శుక్రుడు ఒక అనుగ్రహం ఉందని. ఇప్పుడు అలా చేసుకున్నారు, వాళ్ళకి అవుతున్నాయి అంటే శుక్రుడు బలం ఉన్నట్టే. ఏం చేసినా అవ్వట్లేదు అంటే శుక్రుడు బలం తక్కువ ఉన్నట్టు. అప్పుడు జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోవడం, శుక్రుడు బలం కోసం కాస్త జపం, పూజ చేయించుకోవడం కంపల్సరీ. ఓకే, తప్పకుండా. ఇప్పుడు ఏ నక్షత్రాలు ఈ శుక్రుడి శుక్రుడు నక్షత్రాలు మనకి భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది, 4 పాదాలు, చాలా పవర్ఫుల్ నక్షత్రం. సో అందువల్ల వాళ్ళకి శుక్రమాదస్తో పుడతారు కనుక జాతకంలో శుక్రుడు వాళ్ళకి బలంగా ఉంటే చిన్నప్పటి నుంచే శాస్త్రాలు అవకాశం పోయగలరు, క్యాపబిలిటీస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి సంపాదించడంలోని, ర్యాంకుల్లోని ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిన వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే శుక్రమాదస్తో పుడతారు వీళ్ళు. ఆ శుక్రుడు ఒక అనుగ్రహం బాగుంటే జాతకానికి, అంటే లగ్న బలానికి ఈ శుక్రుడు బలం ఉండాలి. శుక్ర నక్షత్రం వేరు, అలాగే ఆ శుక్రుడు మన లగ్న స్థానాన్ని అంటే మన జన్మ జాతకంలో లగ్నానికి రాశికి అనుకూలంగా ఉండాలి. ఆ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేషరాశికి అధిపతి కుజుడు, కానీ నక్షత్రం వచ్చేసి శుక్ర నక్షత్రం కుజ నక్షత్రంలో ఉంటుంది అన్నమాట. సో 4 పాదాలు భరణి నక్షత్రం. తర్వాత 2వ నక్షత్రం పూర్వ ఫాల్గుని, అది సింహరాశిలో ఉంటుంది, 4 పాదాలు. సో రవి ఒక రాశిలో ఉంటుంది. అంటే రాశికి శుక్రుడు బాగుండాలి, తర్వాత లగ్నానికి శుక్రుడు బాగుండాలి. ఈ కాంబినేషన్ బాగుంటే నిజంగా వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మనకి నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశిలో ఉంటుంది. సో ధనస్సు రాశిలో 4 పాదాలు ఉంటాయి కనుక అది అగ్నితత్వమైన రాశి, గురువు రాశి అనమాట అది. సో దానికి అధిపతి గురువు. అంటే నక్షత్రం ఇక్కడ శుక్ర నక్షత్రం అయినప్పటికీ అది వెళ్ళి స్థానం అది ఒక గురువు ఉండే రాశిలో ఉంది, ధనస్సు రాశిలో ఉంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ శుక్రుడు బాగుండాలి, ఇక్కడ లగ్నానికి బాగుండాలి, రాశికి కూడా అనుకూలంగా ఉండాలి. సో అలా బాగుంటే ఖచ్చితంగా అదృష్ట యోగాల్ని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇన్ కేసు అలా మేము అనుభవించట్లేదు అంటే అసలు ఏ పనులు చేస్తే శుక్రుడి అంటే బలం అనేది మనకు చేకూరుతుంది అంటారు? చాలా సింపుల్ అన్న, కాకపోతే ఏంటంటే చేయరు.
అదే పెద్ద విషయం ఇక్కడ. అంటే పరిహారాలు పూర్వకాలంలో జాతకాలు ఖచ్చితంగా చూపించుకునే వాళ్ళు కాదు. అవును కదా. ఇప్పుడు నేను జ్యోతిష్యం మీద నేను ఇంత ఉన్నప్పటికీ కూడా నా చిన్నప్పుడు జ్యోతిష్యం చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అంతే. నేను మా ఇంట్లో ఏదైనా పెద్ద సమస్య వస్తే ఆ సమస్యకి జ్యోతిష్యం చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ రోగం తగ్గట్లేదు ఏంటి, అవును. ఇప్పుడు ఏ దశ నడుస్తుంది వీళ్ళకి, అందువల్ల రోగం తగ్గట్లేదు, అసలు మందు గుణం రావట్లేదు ఏంటి, అంటే ఏ మందు వేసినా ఆ శరీరం గుణంగా కనిపించట్లేదు ఏంటి, అంటే ఇప్పుడు శనేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, రవి ఎక్కడ ఉన్నాడు, ఇలా అన్ని జాతకాలు చూడడం మాత్రం చూసేవాళ్ళు. కానీ ఇవాళ రోజు నా చీటికి మాట మనం జాతకం చూపించుకుంటున్నాం. కానీ పూర్వం ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాట వినేవాళ్ళు కనుక ఆ శుక్రుడు ఒక బలం ఉండేది. అంటే శుక్రుడు ఏంటంటే చాలా సౌమ్యం, ఇంట్లో ఎంత సౌమ్యత ఉంటే అంత శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. తర్వాత మన ఇంట్లోని చాలా మంది అద్దాలు పెట్టుకుంటారు, డ్రెస్సింగ్ టేబుల్స్ లో అద్దాలు ఉంటాయి కదా, అద్దాలు రోజు తుడవాలి. చాలా మంది తుడుచుకోరు, 4 రోజులకో వారానికో తుడుస్తారు. శుక్రుడు ఒక అనుగ్రహం కాబట్టి మన రూపాన్ని మనం చూసుకుంటాం కనుక ఈ అందమైన రూపంలో ఇంత దుమ్ము కూడా ఉండకుండా ఆ అద్దాన్ని శుభ్రంగా నీట్గా తుడిచిపెట్టాలి. చాలా మంది బాత్రూంలో అద్దాలు చూస్తుంటారు, చూడకూడదు. అవునా? శుక్రుడు అనుగ్రహం తగ్గిపోతుంది, బాత్రూంలో అద్దం పెట్టకూడదు అసలు. చాలా మంది బాత్రూంలో అద్దాలు పెడతారు కదా, దానివల్ల శుక్రుడు బలం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు అద్దంలో చూసుకుంటున్నారు. అలా అసలు పెట్టకూడదు అంటారు, బాత్రూమ్ లో ఉండకూడదు, బాత్రూంలో అద్దాలు ఉండకూడదు అసలు. బాత్రూంలో అద్దం పెట్టడం వల్లే సగం మనకి దారిద్ర్యం అనేది వచ్చింది. సో అద్దాలు పెట్టుకుని ఉండాలి. సో ఇంట్లో ఉన్న అద్దాలని శుభ్రంగా శుభ్రపరచుకోవాలి. అది మనం చూసే అద్దమే కాకుండా మన గ్లాస్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా తొలిపించుకోవడం. తర్వాత బట్టల్ని పొదుపుగా వాడాలి. శుక్రుడు ఒక అనుగ్రహం, బట్టలు ఆయన ఎక్కువ ఇస్తాడు, అయితే ఆ బట్టలు తీసుకుని సోఫాలోని కుర్చీలోని డంప్ చేయకూడదు. దండ మీద ఆడాల్సిన బట్టలు తీసి మడతేసి మళ్ళీ వెంటనే కబోర్డ్లో పెట్టాలి, నీట్ గా సర్దుకోవాలి. ఒక బట్ట కూడా కింద బయట కనిపించకూడదు, కింద పడకూడదు, నేల మీద బట్ట పడకూడదు. ఆ నేల మీద ఆరేస్తుంటారు కదా, సో నేల మీద చాకులు వాళ్ళు ఆరేసేవాళ్ళు, బంటాల మీద ఆరేసి వాళ్ళు వెంటనే తీసి మడతేసేవాళ్ళు, అప్పటికప్పుడు మడతేసేవాళ్ళు. అది పని చేస్తుంది. ఆరేసుకోవడానికి వాడుకోవచ్చు, ఆరిపోగా వెంటనే తీసి మడతేయాలి. అందుకే చాలా కుప్పల్లా బట్టలు పడేస్తారు చూడండి. శుక్రుడు అనుగ్రహం తగ్గిపోతుంది అక్కడ. ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం చదివిన, లక్ష్మీ సంబంధించిన పూజలు చేసిన శుక్రుడు బలం పెరుగుతుంది. అయితే దానికి తోడు మళ్ళీ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడము, ఇల్లాలు ఎప్పుడు నవ్వుతూ ఇంత కుంకుమ మొహాన్ని ధరించడం వల్ల అదృష్టం అనేది శుక్రుడు బలం అనేది ఉంటుంది. అసలు నైటీలు వేసుకున్నా, మనం మొహాన్ని బొట్టు పెట్టుకోకపోయినా అది చిన్న కనిపించినట్టు బొట్లు పెడతారు, శుక్రుడు బలం ఉండదు. శుక్రుడు అంటే మొహంలో కనిపించే కళే శుక్ర బలం. అంటే మొహంలో కళ అంటే ఏంటంటే మన అందంగా ఉండక్కలేదు, మన మొహంలో కుంకుమ కనిపించేటట్టుగా. మనం పూర్వకాలంలో అంటే చెవు కమ్మలు పెట్టుకునేవాళ్ళం, తర్వాత ముక్కు పొరకు పెట్టుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా శుక్రుడు ఒక అనుగ్రహమే. సో ముక్కు పొరకు పెట్టుకోవడం దానికోసం పెట్టుకునేవాళ్ళు, తర్వాత ఇవి పెట్టుకునే ఆరోగ్యానికి సంబంధించినవి పెట్టుకున్నప్పటికీ కూడా ఈ ఆ రూపానికి చీర కట్టో లేదా పంజాబీ డ్రెస్ ఏ వేసినా ఒక చున్నీ ఉండి అందంగా కనిపించేటట్టుగా ఉంటే ఇంటి యజమానికి ఎప్పుడు కూడా పాచి బట్టలతో కనబడకుండా మంచి బట్టలు వేసుకొని కనిపించాలి. అందుకే సాయంకాలం పూట మనం పూర్వకాలంలో కాటన్ చీరలు కట్టుకున్నారు స్నానం చేసేసి. ఇంటికి భర్త రాగానే వీళ్ళు ఇంట్లో ఆ పొద్దు నుంచి బట్టలు కాకుండా స్నానం చేసేసి శుభ్రంగా తయారై ఒక బొట్టు పెట్టుకొని ఇంత పూలు పెట్టుకొని ఎదురొచ్చేవాళ్ళు. దీనికి కారణం అంటే శుక్రుడు బలం పెరగడానికి. సో శుక్రుడు ఒక అనుగ్రహం కావాలంటే స్త్రీ ఒక రూపంలో, స్త్రీ ఒక చేసే పనుల్లో శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది మనకి. ఎక్కువ స్త్రీ వల్లే ఉంటుంది, ముడిపడి ఉంటుంది. ఇంట్లో శుక్రుడు ఒక అనుగ్రహం కావాలంటే స్త్రీ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎలా ఉంటుందో శుక్రుడు అనుగ్రహం బట్టి ఉంటుంది అంటారు. ఖచ్చితంగా అమ్మ. ఇంకా చివరిగా ఒక చిన్న సందేహం, ఆల్రెడీ మనం శుక్రుడి గురించి మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు ఎవరికైనా శుక్ర మహాదశ నడుస్తుంది అనుకో, వాళ్ళకి నిజంగానే యోగిస్తుందా? చాలా బాగుంటుంది అంటారా? చాలా బ్రహ్మాండంగా. శుక్ర బలం అంటే మనకి శుక్రుడు జాతకంలో లగ్నానికి బలంగా ఉంటే శుక్ర మహాదశ 20 ఏళ్ళు మహారాణిలాగా మహారాజులా రాణిస్తారు. అంటే యోగం కాకుండా అవయోగ అలా కూడా ఉంటుందంట. బాగాలేనప్పుడు మొత్తం పోతుంది, పేరు ప్రఖ్యాతులు పోతాయి. ఇప్పుడు శుక్రుడు బాగుండే అనుకోండి, సో వాళ్ళ మీద ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మన జనరల్ గా ఇవి హీరో హీరోయిన్స్ వర్తిస్తాయి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి వర్తిస్తాయి, మోడల్స్ వర్తిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఆఫర్లు వస్తుంటాయి, ఒక 15-20 సినిమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఎందుకంటే శుక్రబలం బాగుంటాయి జాతకంలో. అది బాగాలేదు అనుకోండి, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అన్ని సినిమాలు ఫ్లాపులు పడుతుంటాయి. అంటే దశ నడుస్తున్నా కూడా అవయోగంలో ఉంటే కనుక అట్లా అవుతుంది. దశ వర్తించదు. శుక్రుడు బలం లేదనుకోండి మనకి ఆ దశ యోగించదు. ఆ 20 ఏళ్ళు మన సంపాదించిన పేరు ప్రఖ్యాతులు పోతాయి, పరుగు పోతుంది. చాలా మంది ఇదేంటి ఇలా ఈ పరి వీళ్ళు ఇంత మంచిగా ఉండే వాళ్ళు ఇలా చేస్తారని చెప్పేసి అనుకుంటాం. మనం చాలా కొన్ని కంపెనీస్ కూడా విండి ఉంటాం, ఒక హై లెవెల్లోకి వెళ్ళిపోయి పడిపోయి కింద పడిపోయి, సో ఆ కంపెనీ ఓనర్ని అరెస్ట్ చేస్తున్నారని, లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారనో సో మీడియాలో వార్తలు వస్తుంటాయి.
ఇవన్నీ శుక్రుడు బాగాలేకపోతే బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ వచ్చేది జనరేట్ వస్తుంది. మంచి పేరు వచ్చేది ఆయనే, చెడ్డ పేరు ఇచ్చేది కూడా ఆయనే. వీళ్ళకి ఏమైనా జపాలు ఇలా చేయించుకుంటే ఏమైనా ఉంటుందా? జాతకాన్ని చూడాల్సిందే. ఓకే. కానీ ఖచ్చితంగా పర్సనల్ జాతకాన్ని చూసి ఒక శుక్రుడే కాదు, శుక్రుడు బాగాలేకపోతే నెక్స్ట్ ఇంకా రవి ఎక్కడ ఉన్నాడు చూసుకోవాలి. రవి కూడా బలంగా ఉండడం, ఓకే. ఇవన్నీ చూడాలి. ఖచ్చితంగా వీటికి పరిహారాలు చేసుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రక్రియ, ఎందుకంటే అవును కదా. 20 ఏళ్ళు శుక్ర మహాదశ. అందుకే అలాగే మనకి ఏదైనా శని మహాదశ కానీ, శుక్ర మహాదశ కానీ, గురు మహాదశ కానీ ఇవన్నీ ఏళ్ళు ఉంటాయి. అంటే 16 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటాయి. ఈ 20 ఏళ్ళు 19 ఏళ్ళు అనేది మన ప్రేమ ప్రఖ్యాతుల మీద ఆధారపడి ఉంటాయి. అవి పోతే కనుక ఖచ్చితంగా శుక్రుడు మహాదశ అనేది మనం చూసుకోవాలి, జాతకాన్ని చూసుకోవాలి. శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి మన ఇంట్లో అంటే ఈ సిమ్టమ్స్ అని చెప్పినవన్నీ మీరు పాటిస్తే మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. శుక్రుడు బాగుంటే అందమైన ఇల్లు, కంఫర్టబుల్ వెహికల్స్, అంటే మనకు ఏదైనా కార్ కొన్నాం అనుకోండి, అబ్బా ఈ కార్ మాకు నిజంగా బ్రహ్మాండంగా కంఫర్ట్గా ఉంది అని అంటారు. ఇల్లు ఏదో వేల విషయంలో కొన్నాం మేము, ఈ ఇల్లు కొనదించి మేము బాగున్నామండి అంటారు. అది శుక్రుడు బాగుంటే మంచి ఇల్లు కొనేసుకుంటారు వాళ్ళు ఆటోమేటిక్గా. అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి నుంచి అన్ని కలిసి వస్తాయి వాళ్ళకి అలా అనమాట. శుక్రుడు బాగాలేకపోతే ఆ ఇల్లు కొన దగ్గర నుంచి వాళ్ళు నానా కష్టపడతారు. అంటే ఇది ఎవరికి చూసుకోవాలి? హస్బెండ్ కి చూసుకోవాలా, వైఫ్ కి చూసుకోవాలా? ఇద్దరికి చూసుకోవాలి. ఒకప్పుడు అయితే యజమానికి, ఇవాళ యజమానురాలు యజమాని ఇద్దరు పని చేస్తున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. ఇద్దరు జాతకాలు ఎవరికి బాగాలేకపోయినా ఇంపాక్ట్ ఇంకోటి పడుతుందిగా, ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా అయితే ఇద్దరు భార్య భర్తతో చూపించుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి ఆ యోగాలు బాగున్నాయి లేవా, అసలు ఇల్లు కొనాలా వద్దా, ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకే. అట్లా. సో విన్నారు కదా శుక్రుడి అనుగ్రహం ఉన్న నక్షత్రాలు. అలాగే ముఖ్యంగా అయితే కనుక లాస్ట్లో మేడం వచ్చేసి శుక్ర దశ నడుస్తున్నప్పుడు అవి అవయోగంలో ఉన్నా కూడా ఎలాంటి స్థితులు అయితే మనం ఎదుర్కొంటూ ఉంటామో అయితే చాలా క్లియర్గా చెప్పారు. అయితే అన్నిటికన్నా జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మీకు ఏ స్థానాల్లో ఎలాంటి గ్రహాలు ఉన్నాయో చూపించుకుని ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.